ఈరోజు అధ్యక్ష సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మీరే డివైడ్ చేస్తున్నారు. 4 సార్లు 5 సార్లు లేస్తున్నారు. ఈరోజు అధ్యక్ష బీసీ అంశాన్ని పొన్నం ప్రభాకర్ గారు లేవనెత్తారు. నేను మరి వారి మంచి పోర్ట్ఫోలియోలు వారు చదువుకున్న వాళ్ళకు మంచి పోర్ట్ఫోలియో ఇవ్వడం తప్పేముంది, మంచి పోర్ట్ఫోలియో ఎందుకు ఇస్తలేరు అన్నాను. అది మాట్లాడాము. దాన్ని పక్కన పెడితే ఈరోజు నేను కుంభకోణాల మీద అవినీతి మీద మాట్లాడితే ఇంతమంది లేచి మీద పడితే ఎట్లా అధ్యక్ష? వీరికి కుంభకోణాల మీద అవినీతి మీద మాట్లాడాలంటే వాళ్ళు తట్టుకోలేకపోతుండ్రు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు ఎందుకోసం మరి దాని మీద ఆన్సర్ ద్వారా చెప్పబడి కొడతాను. అధ్యక్ష ప్రజాపాలన అంటూ సంకలు గుద్దుకున్నారు కదా అధ్యక్ష. మరి ప్రభుత్వము ఇప్పటి వరకు ప్రజా దర్బారాన్ని పెట్టి ఎన్ని లక్షల ఫిర్యాదులు అందినాయి, ఎన్ని లక్షల ఫిర్యాదులలోకి వెళ్ళి ఎన్ని మీరు క్లియర్ చేసిండ్రు? మరి 65 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు కనీసం 6 సార్లైనా ప్రజాభవన్ వైపు కన్నెత్తి చూసిండు అధ్యక్ష. ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎన్ని అప్లికేషన్లు ఇప్పటివరకు క్లియర్ అయినాయి, ఎన్ని సాల్వ్ చేసిండ్రు, ఇంకెన్ని పెండింగ్ ఉన్నాయో దాని మీద ఏమన్నా శ్వేతపత్రం విడుదల చేస్తారా అధ్యక్ష? ఈరోజు మీరు కేవలం ఏదో ఒకటి స్టార్ట్ చేయడం, ప్రజల్ని డైవర్ట్ చేయడం తప్ప సమస్యల పరిష్కారం మీద మీకున్న చిత్తశుద్ధి ఏందో కూడా ప్రజలకు తెలియజేయాలి కదా అధ్యక్ష. ఈరోజు హైదరాబాదు గ్లోబల్ సిటీ అన్నారు, ఇది ఒక గందరగోళ నగరంలాగా మారింది అధ్యక్ష. ఒకవైపు నగరం వరద గుప్పట్లో ఈరోజు దాదాపు 40% ఆఫ్ ద ఏరియా ఈరోజు మరి ముంపుకు గురవుతుంది హైదరాబాద్ అని చెప్పి చెప్తా ఉన్నాయి అధ్యక్ష సర్వేలు. ఈరోజు అధ్యక్ష కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అని చెప్పేసి పెద్ద పేర్లు పెడతా ఉన్నారు కదా అధ్యక్ష. మరి ఇప్పుడు వరద ఇక్కడ హైదరాబాద్ ముంపుకు గురైతే, వరదకు గురైపోతే దీనికి కావాల్సిన రెమెడీస్ ఏంది? మరి దానికోసం ఏం ఆలోచన చేసిండ్రు? ఆలోచన చేయరు అధ్యక్ష. ఈరోజు ఊపిరి తీసుకునే పరిస్థితులు లేదు అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధ్యక్ష 339, దాదాపు బాదంపేటలో 432 తాకింది అధ్యక్ష. ఈరోజు మనం గాలి పీల్చుకుంటే దాదాపు 20 నుంచి 30 సిగరెట్లు తాగితే ఎంత విషమో అంత విషం హైదరాబాద్ గాలి పీల్చుకుంటే ఉన్నదంటే ఈరోజు దానికోసం ఆలోచన చేయరు అధ్యక్ష. ఈరోజు వీళ్ళు కేవలం ఒకటి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఇది గ్లోబల్ ప్రచారం కాదు అధ్యక్ష, గ్లోబల్ ప్రచారం ఇది. ఈ ప్రచారం చేసుకుంటూ ఈరోజు వీళ్ళు విదేశాలు తిరుగుతున్నారు తప్ప ఈరోజు వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఈ నగరంలో ఏ పరిస్థితి ఉన్నదో ఈ నగరంలో ఉన్నటువంటి పరిస్థితిని ఎట్లా రెక్టిఫై చేద్దామో అన్న ఆలోచన మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. ఈరోజు కేవలం ఈరోజు మీరు చేసేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అధ్యక్ష, ఈరోజు 2026 మొదటి రోజు హైదరాబాద్ ప్రజలు 339 AQIతో మేల్కుంటే బాదంపేటలో 432తో ఉన్నదంటే మన పరిస్థితి ఏమున్నదో దాని గురించి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి విద్యుత్ వేతలు సింగరేణి అంశంలో కూడా అధ్యక్ష అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మాట్లాడితే ఎండీలు చేంజ్ అవుతా ఉన్నారు. గతంలో మీరు అసలు ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంటే ఉండదు అని చెప్పినటువంటి మీరు ఈరోజు పూర్తిగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ రాష్ట్రంలో 10 मिनट सर, ओनली 10 मिनट्स में सर ఈరోజు సింగరేణి అధ్యక్ష కార్మికుల చెమట అధ్యక్ష, ఈరోజు కార్మికుల చెమట పాలకుల కకుర్తితోటి ఈరోజు పూర్తిగా సర్వనాశనం అవుతా ఉన్నది అధ్యక్ష. ఈరోజు బొగ్గు గనుల్లో కింద వెళ్ళి ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి వాళ్ళు కార్మికులు పనిచేస్తూ ఉంటే వారికి రావాల్సినటువంటి సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా ఈ డబ్బు రేటు డైవర్ట్ అవుతా ఉన్నాయి అధ్యక్ష. మాట్లాడితే అక్కడ సింగరేణిలో అనేక మంది ఎండీలను చేంజ్ చేస్తారు అధ్యక్ష. మరి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండమని చెప్పి ఈరోజు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తోటి మరి అనేక రకమైన కుంభకోణాలు బయటకు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. దాని మీద మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండదని సీఎండీని పదే ఎందుకు మారుస్తా ఉన్నారో కూడా దానికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. చివరిగా సర్పంచుల అధ్యక్ష పల్లె ప్రగతికి ఉరితాడుగా మారింది అధ్యక్ష. మాజీ సర్పంచులు ఈరోజు దిగిపోతే అధ్యక్ష వారికి రావాల్సినటువంటి బకాయిలు ఈ రోజు వరకు రాకుండా వారు ఎంతో ఇబ్బంది పడతా ఉంటే ఎంతో మంది సర్పంచులు ఈరోజు మరి వారు ఉరి పెట్టుకొని వాళ్ళు సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈరోజు మరి సర్పంచులకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లు ఎందుకోసమని ఆపుతా ఉన్నారు? ఎందుకోసమని చెప్పి వారు ఇల్లు తాకట్టు పెట్టి బంగారం తాకట్టు పెట్టి చేసినటువంటి అనేకమైనటువంటి పనులు ఈరోజు ఎందుకోసమని చెప్పి వాళ్ళు మరి వాటి బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు ఎందుకోసమని చెప్పి వారు క్లియర్ చేస్తలేరో దానికి కూడా మేము సమాధానం అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వం మాట తప్పింది అధ్యక్ష. ఆటో డ్రైవర్లకు వారికి ఇస్తామన్నటువంటి 12,000 రూపాయలు ఇవ్వకుండా వారిని నమ్మబలికి ఓటు తీసుకొని ఈరోజు దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు బలిగొంటే
ఈ రోజు వరకు కూడా ఆటో డ్రైవర్లకు మీరు ఇస్తామన్నటువంటి మరియు హామీని మాత్రం నెరవేర్చలేదు అధ్యక్ష. గల్ఫ్ కార్మికుల అధ్యక్ష కన్న తల్లి లాంటి రాష్ట్రాన్ని వదులుకొని వారు ఎక్కడో విదేశాలలో ఎంతో ఇబ్బంది పడి వారు ఎన్నో అవస్థలు పడుతూ ఉంటే వారిని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం కాపాడతలేదు అధ్యక్ష. చనిపోయి శవపేటికలే వస్తూ ఉంటే కూడా వాటిని సరిగ్గా మీరు పట్టించుకోకుండా మరి గల్ఫ్ కార్మికుల విషయం వారి సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి గొప్పలు చెప్పింది కదా అధ్యక్ష. ఎందుకోసమని బోర్డు ఏర్పాటు చేస్తలేరు, ఎందుకోసమని 5 లక్షల రూపాయలు వారికి ఎక్స్గ్రేషియా ఇస్తలేరో మరి దానికోసము మరి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ల్యాండ్ ఆర్డర్ అధ్యక్ష గలతే తెలంగాణ ప్రభుత్వంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 9, 2023 నుంచి ఇవ్వాలటి వరకు ఒక గల్ఫ్ కార్మికుడు చనిపోయి 5 లక్షల రూపాయలు రానోళ్ళుంటే వివరాలు ఇవ్వండి. వెనకకి నేను ఇయ్యాల కూడా కోరుతా ఉన్నా, ఎవరైనా సరే రాజకీయాలు లేదు, గల్ఫ్ కార్మికుల పట్ల పాప వాళ్ళకు ఆయనకు మహేశ్వరుడికి ఏం చెప్పాలో అర్థం కాకపోతే తాపుకొని చిట్టు తెచ్చిస్తున్నారు. కాబట్టి గల్ఫ్ కార్మికుల కొరకు ఈ ప్రభుత్వం అడ్వైజరీ కమిటీ రిటైర్డ్ ఐఏఎఫ్ ఆఫీసర్ వినోద్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. ఎక్కడ దేశంలో బయట గల్ఫ్లో ఇబ్బందులున్నా వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. 5 లక్షల రూపాయలు చనిపోయినటువంటి వాళ్లకు ఇస్తా ఉంది. ఇంకెవరైనా నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నా, ఎక్కడైనా ఎవరైనా మిస్ అయి ఉంటే వాటి వివరాలు ఇవ్వండి. అక్కడ ఎవరైనా బందీలుగా చిక్కినా, ఎక్కడైనా ఇబ్బంది హెల్త్ పరంగా చిక్కుకున్నా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తా ఉంది. అవసరమైతే రవాణా ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది, లేదా ఆ నియోజకవర్గాల నాయకులు భరిస్తూ ఉన్నారు. ఆ విధంగా కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా నా నియోజకవర్గంలో తెప్పించుకున్నాం. ఊరికేనే కేంద్ర ప్రభుత్వం ఇది, కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక మంచి పాలసీ తీసుకొచ్చి బయట ఉన్న వాళ్ళ కొరకు సంక్షేమం కొరకు ఆలోచనలు చేయాల్సింది పోయి అందుకు సలహా చెప్పాల్సింది పోయి ఇక్కడ తప్పుడు అబద్ధ ప్రచారం చేయొద్దు. వారు ఏది పడితే అది మాట్లాడితే ప్రతిసారి లేస్తే కూడా మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఊకే లేవడము ఆయన ఏదో మేము అడ్డుకుంటున్నట్టు కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన బాగా మాట్లాడిండు, నిన్నెవరో మాట్లాడితే 4 మంత్రులు అడ్డం వచ్చినట్టు మళ్ళీ వార్త వస్తుంది కావచ్చు అనే ఆలోచన బాబు ఊకే ఏదో విమర్శ చేస్తే మేము లేస్తున్నాం అనుకుంటే మేము నువ్వేమన్నా మాట్లాడి మేము లేవమిగా. మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా సార్థకత అర్థం ఊకే మాట్లాడి నువ్వుకేమి మాట్లాడేటప్పుడు కొద్దిగా అర్థం ఉండేటట్టు మాట్లాడాలి. ఇంత పెద్ద అడ్వైజరీ కమిటీ వేసినాక కూడా వేయలేదంటే నేనేం చెప్పాలి? ఇక పొన్నమన్న దమ్ముకొచ్చిండు. అయితే ఈరోజు అధ్యక్ష ల్యాండ్ ఆర్డర్ అధ్యక్ష శాంతి భద్రత నిర్వహణ చాలా అధ్వానంగా ఈ రాష్ట్రంలో అధ్యక్ష. మొన్న మా శాసనసభ్యుడు కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గారి మీద దాడి అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష వారిని పరామర్శనకు వెళ్దామన్నటువంటి మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడము, మా అధ్యక్షుని అరెస్ట్ చేయడము, మా ఎమ్మెల్యేని మా ఎంపీని అరెస్ట్ చేయడము. అంతేకాకుండా అధ్యక్ష ఇప్పుడు వారి క్యాంప్ ఆఫీస్ మీద దాడే కాదు అధ్యక్ష, హిందూ మహిళను వేధించినటువంటి ఒక అంశంలో కూడా మేము అక్కడికి మరి బాన్స్వాడ వెళ్తామంటే అక్కడ కూడా మనం అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేయడం అధ్యక్ష. కాంగ్రెస్ మరి గురైన బీజేపీ ఎమ్మెల్యేస్తో పాటు ఎంపీస్ని కూడా ఓకే సార్ కంప్లీట్ कर సార్. నాగర్ కర్నూలు జరిగిన ఒకటి జాతరలో అధ్యక్ష కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో ఒక పసికందు కూడా చనిపోయినటువంటి సంగతి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఈరోజు మరి ఈటల రాజేందర్ గారిని మరి అనేక మంది ఎమ్మెల్యేలని ఎంపీలను అరెస్ట్ చేసి ఈరోజు హౌస్ అరెస్ట్ చేసేసి మమ్మల్ని ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. మేము మా ఎమ్మెల్యేని పరామర్శనకు వెళ్ళనియరు. అక్కడ జరిగినటువంటి ఒక మహిళ మీద జరిగిన దాడి, ఒక పసికందు చనిపోతే ఆమెను పరామర్శనానికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళనియరు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అధ్యక్ష ఒక హోమ్ మినిస్టర్ లేక ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండి ఈరోజు లా అండ్ ఆర్డర్ ఇన్ ప్లేస్లో లేక ఈరోజు హైదరాబాద్ ఎక్కడ ఏం జరిగినా కూడా దాని మూలాలు హైదరాబాద్నే వస్తున్నాయనంటే, హైదరాబాద్ నుంచే మూలాలు వస్తున్నాయనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేయాలి అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష మరి ఉద్యోగ ఖాళీని భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ ఎన్నో రోజుల నుంచి ఉన్నది అధ్యక్ష. అయినా కూడా ఇంకా ఉద్యోగ ఖాళీని భర్తీ చేయక మరి అక్కడ ఉన్నటువంటి షార్టేజ్ వల్ల కూడా మరి లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా లేదా మరి దాని మీద కూడా మీరు రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష సికింద్రాబాద్ నుంచి పాత బస్తీ దాకా, కామారెడ్డి నుంచి నిర్మల్ దాకా గుళ్ళు గోపురాలని కూలుస్తూ ఉంటే, విగ్రహాన్ని పడగొడుతూ ఉంటే కూడా మన సంస్కృతి మీద దాడి జరుగుతూ ఉంటే కూడా దాని మీద కూడా ఆలోచన చేయకుండా మరి మైసమ్మ గుడి మీద జరిగిన దారుణం కానీ హిందువులైన మరి రక్తం మరిగిపోతూ ఉంటే కూడా మీరు ఇప్పటి వరకు వాటి మీద ఎందుకోసం అని చెప్పి చర్యలు తీసుకుంటలేరో దాని మీద మరి చెప్పాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మా బతుకులతో చెలగాట మారుతా
वो टाइम होगा सर, 1.5 घंटा होगा, 2 मिनट में कंप्लीट करिए। కంక్లూడ్ కర్ అధ్యక్ష, మొన్నటికి మొన్న ఎన్ఐఏ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒక ఉగ్రవాదిని పట్టుకుంటూ మొన్న నవంబర్లో హైదరాబాద్ ఒక డాక్టర్ని పట్టుకుంటే రిసిన్ అనే విషంతో కెమికల్తో అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మరి ఈరోజు బయటపడింది అధ్యక్ష. మరి ఈరోజు ఒకవేళ ఒకవేళ ఎన్ఐఏ వచ్చి ఇక్కడ పట్టుకోకుండా ఉంటే ఈరోజు హైదరాబాద్లో ఏ పరిస్థితి ఉండేదో ఈరోజు ఒకసారి ఆలోచిస్తేనే భయం అవుతా ఉంది అధ్యక్ష. మరి లా అండ్ ఆర్డర్ ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు దాపరించిందో ఎందుకోసం అని చెప్పేసి మరి కొంతమంది మరి కొన్ని పార్టీలకు భయపడేసి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకోసం దాని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తారేదో కూడా మాకు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, పోలీస్ వ్యవస్థ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారింది అధ్యక్ష. పోలీస్ వ్యవస్థను మరి పూర్తిగా కంట్రోల్ చేసినట్టు ప్రభుత్వం ఎందుకోసమని కంట్రోల్ చేయలేకపోతా ఉన్నదో, ఎందుకోసమని కొందరి చేతుల్లో అది ఒక కీలుబొమ్మగా మారిందో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నిన్న పొద్దున జరిగినటువంటి జాతీయ గీతం జాతీయ గేయంని అవమానపరుస్తూ ఒక పార్టీ వాకౌట్ చేస్తుందంటే ఈరోజు స్పీకర్ గారు సుమోటోగా తీసుకొని వారి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదో దానికి సమాధానం చెప్పాలి అధ్యక్ష. సాంబశివరావు గారు కామెంట్, సాంబశివరావు సాబ్ 1.5 घंटा होगा सर, 1.5 घंटा होगा। साम्बशिवराव साहब कंप्लीट कर लीजिए। అధ్యక్ష, ఏ రాజ్యాంగాన్ని గౌరవించి ఏ రాజ్యాంగబద్ధంగా మనం ఈరోజు గెలిచి ఈరోజు చట్టసభలోకి వచ్చామో ఆ రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఆ రాజ్యాంగం వ్యతిరేకంగా ఈరోజు ఒక జాతీయ గీతాన్ని జాతీయ గేయాన్ని అవమానపరుస్తూ వాకౌట్ చేసినటువంటి ఆ ఎమ్మెల్యేల మీద ఎందుకు చర్య తీసుకుంటలేరో, సుమోటోగా స్పీకర్ గారు ఎందుకు దాన్ని మరి విచారణ చేస్తలేరో మేము ఖచ్చితంగా ఈ అంశాన్ని ఖండిస్తా ఉన్నాం. ఇది దేశ ద్రోహంగా భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. సాంబశివరావు గారు